కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎం కొత్తూరు గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపల సత్యప్రభ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎం కొత్తూరు గ్రామం తనకు అందించిన అపారమైన మద్దతును గుర్తు చేసుకున్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నానని, ఆ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవడానికి 2 సంవత్సరాల సమయం పట్టిందన్నారు. గత పర్యటనలో గ్రామ మహిళలు తనను కలిసి సీసీ రోడ్ల నిర్మాణం మరియు మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కోరారని, వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు ఆ పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాల పునఃప్రారంభం మరియు సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామస్తుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం తాము పడిన కష్టాన్ని మరిపించేలా ఉందని ఎమ్మెల్యే ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనే ప్రజాప్రతినిధిగా తనకు నిజమైన సంతృప్తి లభిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎం కొత్తూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి సూర్యతో పాటు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎమ్మకొత్తూరు గ్రామంలో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పర్యటన చేయడం జరిగింది. ఇక్కడికి ఎందుకు రాగల కారణాలు ఏంటి అన్నది మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ముందుగా అందరికీ నమస్కారం. ఏదైతే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ గ్రామ ప్రజలు ఇక్కడ ఈరోజు నేను ప్రారంభోత్సవం చేసిన ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తిరిగి 13 సంవత్సరాలుగా మూతపడిపోయిన ఈ పాఠశాల ఆ రోజు ఇక్కడ పిల్లలు చిన్న పిల్లలు అందరం వేరే చోటకి వెళ్ళడానికి దూరం అయిపోతుందమ్మా, మాకు ఇబ్బందిగా ఉందని అక్కడ ఆ రోజు నన్ను అడిగినప్పుడు మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నన్ను ఆ రోజు అడగడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఈ 2 సంవత్సరాలుగా కూడా ఇది మూతపడిపోయి అంటే ఏదంటే స్ట్రెంత్ లేదని ఆ రోజు మూతపడిపోయిందో దాన్ని నేను మళ్ళీ మేము తిరిగి ఐటీడీఏ ద్వారా మినిస్టర్ గారిని, అక్కడ ఉన్న అందరినీ, కమిషనర్ గారిని అందరినీ కూడా 2 సంవత్సరాలుగా వెళ్ళి వారిని మేము కోరడం జరిగింది. ఈరోజు అది తిరిగి కూడా ప్రారంభించమని శాంక్షన్ చేయించడం జరిగింది. జీవో కాపీ వచ్చింది. దానికి నిమిత్తం ఈరోజు మేము ఇక్కడ ఈ పాఠశాలని తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలు, తల్లులు మొహాల్లో ఆనందం చూసి నిజంగా ఈ 2 సంవత్సరాలు మేము పడిన కష్టం అంతా ఆ పాఠశాలను తిరిగి తీసుకురావడానికి మేము పడిన కష్టం అంతా మర్చిపోయి వారి మొహాల్లో ఆనందం చూసి నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అదేవిధంగా ఆ రోజు మేము ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఈ రోడ్ల పరిస్థితి ఏదైతే మన నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రహదారులని ఈ 2 సంవత్సరాలు దాదాపు మేము చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ గ్రామానికి వస్తే ఎమ్మకొత్తూరు గ్రామంలో 10 లక్షల గ్రాంట్తో ఒక సీసీ రోడ్ని, 8 లక్షల గ్రాంట్తో ఒక సీసీ రోడ్ని ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ చూసి గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వారు పిల్లలు, వారందరూ కూడా ఇవన్నీ చూసి ఈరోజు ఆనందంతో నన్ను ఘనస్వాగతం పలికి, వారు వేసిన ఓటుకి ఎక్కడ అన్యాయం జరగలేదు, న్యాయపంగా మేము వేసి ఏ నమ్మకంతో వేసామో ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధంగా వారి నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా మేము ముందుకు వెళ్తున్నాం. మరింతగా కూడా రాబోయే కాలంలో కూడా అన్ని గ్రామాల్లోనే అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అందరి ఆశీస్సులతో. అదే మేడం, అలాగే ఆ గ్రామ ప్రజలు మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. మీకు గతంలో మీరు వచ్చిన పర్యటనలో వారు చెప్పుకున్న బాధలు, ఎందుకంటే రోడ్డుకి, రహదారికి మినిమం 1/2 కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం ఉండడం జరిగింది. మీరు రాకపోకలు కూడా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి తెలిసారు. అంటే మీరు స్పెషల్గా మీ యొక్క నిధుల నుంచి వేసారనే వార్త మేము ప్రజల నుంచి విన్నాం. అది ఎంతవరకు? అది ఇందాక చెప్పాను కదా, ఆ రోజు వారు చెప్పిన సమస్యలన్నిట్లు ఇక్కడ ఏదో మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మేము ఏదైతే మా గ్రామంలో ఉన్న సమస్యలు చెప్పారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కటిగా ఈరోజు ఏదైతే నా తరపు నుంచి ఎమ్మెల్యే శాంక్షన్ నుంచి అయితేనే మండలి గ్రాంట్ నుంచి అయితే ఆ రోడ్లు వేయడం జరిగింది. ఇదైతే ఐటీడీఏ పరిధి నుంచి ఈ స్కూల్ని కూడా తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే మేడం గారు తెలిపిన వివరాల ప్రకారం, ఎందుకంటే గతంలో నేను ఇచ్చిన వాగ్దానాలను నేను నెరవేర్చుకునేది, ఎందుకంటే నన్ను ఎంతో ఓటు వేసి, తమ అమూల్యమైన ఓటు వేసి వారు మనకి ఇది చేయడం జరిగింది. అదే రీతిగా మేము కూడా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళని ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి అని చెప్పేసి మీ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నారు. చూస్తున్నాండి వైఎస్ న్యూస్, మీ నాన్నబాబు.